ఏపీలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో 40% మించి ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్ని ఇచ్చి రైతులను ఆదుకున్న ఘనత కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డిదే అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ధాన్యం కొనుగోలులో నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే నత్తనడకం సాగుతుందని చెప్పేసి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే మంత్రులు ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్లయితే కొనుగోలు కొంత నత్తనడకం సాగుతుందని విమర్శలు వస్తున్నాయి, ఏం చెప్తారు సార్? రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుని ఈ ప్రక్రియని వేగవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరం కూడా జిల్లాల పర్యటన చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు నల్గొండకు రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియని ఇంకా స్పీడప్ చేస్తాం, ఇంకా వేగవంతం చేస్తాం. అంటే ఇక్కడ తూకం పేరుతో అధిక తూకం వేస్తున్నారు, మిల్లర్ల దగ్గర వెళ్ళిన తర్వాత కట్ చేస్తున్నారని చెప్పేసి కూడా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా సరే తాలు తరుగని ఎవ్వరు దానికి రైతులను మోసం చేసినా కఠిన చర్యలు తప్పవు. అంటే బీఆర్ఎస్ ఒక విమర్శ చేస్తుంది, ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని చెప్పేసి అంటారు, ఏం చెప్తారు? అసలు వైఫల్యం చెందలేదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో హైయెస్ట్ ఎవర్, గతంలో ఎన్నడూ లేని విధంగా అంత ధాన్యాన్ని మేము ప్రొక్యూర్ చేస్తున్నాము. ఈ క్రాప్లో ఇప్పటి వరకే మరి 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. రైతులకి 4,600 కోట్లు ఇవ్వడం జరిగింది. చివరి గింజ కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంటే మిల్లర్లు కొంత రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు, మిల్లర్లకు ఏం చెప్తారు? ఏం ఇబ్బంది పెడుతున్నారు? మిల్లర్స్ కూడా గత 3 రోజులుగా కోఆపరేట్ చేస్తున్నారు. ఉదయం నిన్న మిర్యాలగూడలో దాదాపు 290 లారీలు ఉదయం 5 గంటలకి లోడ్ చేసుకొని చేస్తాను. కొన్ని రోడ్డు మీద ప్రైవేట్ వెహికల్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడే మా మినిస్టర్ గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని 22,000 కోట్లు అదనంగా నిధులు బయటికి వెళ్ళి సమకూర్చి దీంతో పాటు మొక్కజొన్నలు కూడా మేము ప్రత్యేకంగా పక్క రాష్ట్రంలో మొక్కజొన్నలు కొనమని చెప్పిండ్రు. ఈ ప్యాడీ కూడా పక్క రాష్ట్రంలో 40% కొంటారు. ఇలా 100% ఇవాళ మేము కొంటున్నాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వడ్డు ఎంత కొంటున్నాం మీకు తెలుసా? 40% కొంటారు వాళ్ళు. ఇవాళ మేము పండిన ప్రతి ఇవాళ గింజను కొనాలనే మా సివిల్ సప్లై మినిస్టర్ గారు ఒక ప్లాన్ ప్రకారం మొన్న కూడా సీఎం గారి దగ్గర 6 గంటలు రివ్యూ పెట్టుకున్నాం. ప్రతిరోజు కలెక్టర్ గారితో ఒక 10 సార్లు మేము రివ్యూ పెట్టుకుంటాం. ఇలా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చిండ్రు, సివిల్ సప్లై కమిషనర్ సుఫేన్ రవీంద్ర గారు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ఫీల్డ్ చూడాలి, ఇంకెంత మిగిలింది, ఈ 70% అయిపోయింది, 30% ఏ విధంగా కంప్లీట్ చేయాలని ప్లాన్ చెప్తున్నాం. మేము ఎవరు విమర్శలు కాదు, మేము రైతు పక్షాన ఉన్న ప్రభుత్వం మాది. రైతుల కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇచ్చినప్పటి నుంచి రైతు అంటే ఇలా రైతులని ఆదుకున్నదంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలో కానీ ఇక్కడ కానీ ఇవాళ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్ల రుణాలు మాఫీ చేసినాం. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి రుణాలు మాఫీ చేసినాం. అందుకే రైతుల మీద ప్రేమ ఉన్నది. కొద్దిగా హమాలీల బాధతో ట్రాన్స్పోర్ట్తో కొంచెం లేట్ అయింది. 10 డేస్లో టోటల్ కంప్లీట్ చేస్తాం. ఈరోజు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 40% కొనుగోలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం 100% కొనుగోలు చేసేందుకు ప్రతి గింజని కొనుగోలు చేస్తామని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కొనుగోలు కేంద్రాల్లో కొంత లారీల కొరత ఉన్నటువంటి నేపథ్యంలోనే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిల్లర్లతోటి మాట్లాడి సమస్యని సజావుగా పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా మంత్రులు అయితే చెప్తున్నారు. వీడియో శ్రీనివాస, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, కనగల్.